ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ధృతి అనగా స్థిరమైనటువంటిది, నిశ్చలంగా ఉన్నటువంటిది అని అర్థం వస్తుంది. యాదేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి సర్వభూతములందు ధృతి రూపంతో ఉన్నదో ఆ దేవి యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలకు నమస్కరిస్తున్నాము అంటూ మార్కండేయ పురాణంలో దేవిని గురించి జ్యోతి రూపంగా, శాంతి రూపంగా, జ్ఞాన రూపంగా, విద్యారూపంగా, లక్ష్మీ రూపంగా, శక్తి రూపంగా, మాతృరూపంగా, జాతిగా, ఇలాగా చైతన్యంతో ఉన్నటువంటి సకల పదార్థాలన్నీ కూడా దేవి స్వరూపంగా మార్కండేయ పురాణంలో జగన్మాత కీర్తించబడింది. ఇక్కడ ధృతి అనగా చంచలత్వము లేనటువంటిది, ఏమరపాటు లేనటువంటిది, తొందరపాటు, ఆందోళన, ఆదుర్త ఇలాంటి లక్షణాలన్నీ మానవ స్వభావంలో చంచలత్వాన్ని గురించి సూచిస్తూ ఉంటాయి. అపరిమితమైనటువంటి తొందర, అపరిమితమైనటువంటి ఆదుర్త, ప్రతిదానికి దుఃఖపడడం, ఆవేశపడడం, ఆక్రోశం, ఓర్వలేనితనం ఇవన్నీ ధృతి ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండలేవు. ధృతి అంటే స్థిరమైనటువంటిది, స్వచ్ఛంగా ఒక్కసారి దైవానికి అర్పితమైనటువంటి అంతరంగం కలిగినటువంటిది ధృతి. ఈ లక్షణం చాలా మహోన్నతమైనటువంటిది. దీనికి దృష్టాంతంగా ఒకసారి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంసుల వారికి క్యాన్సర్ వచ్చి స్వామివారు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అది థ్రోట్ క్యాన్సర్. అందువలన ఏ ఆహారం కూడా భుజించడానికి చాలా కష్టంగా ఉన్నది. స్వామివారు అసలు దేహభావంతో ఉండరు కనుక వారికి బాధ ఉండదు. కానీ భక్తులకు మాత్రం చాలా బాధగా ఉన్నది. ప్రతిరోజు భక్తులు వచ్చి స్వామితో చెప్తుండేవారు, మీరు సంకల్పం చేస్తే ఈ వ్యాధి నశింపజేసుకోవడం మీకు ఒక్క క్షణం పని కదా అంటుండేవారు. ఇలాగా కొంతమంది స్వామి దగ్గరకు వచ్చి, స్వామి మీరు ఒకే ఒక సంకల్పం చేసేయండి, మీ ఆరోగ్యం పూర్తిగా బాగైపోతుంది, వ్యాధిరహితమైన శరీరం నాకు కావాలి, ఈ వ్యాధి నాకు ఉండకూడదు అని మనస్సులో మీరు తలుచుకుంటేనే చాలు, క్షణకాలంలో మీ శరీరంలో క్యాన్సర్ బాగైపోతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరింత బాధపడుతూ ఉండడం మేము చూడలేకపోతున్నాం అని స్వామికి చెప్పగానే, నా హృదయం ఎప్పుడు అమ్మది, అది శరీరం మీద లగ్నం కాలేదు. అమ్మ నాకు ఏది మేలనుకుంటే అదే చేస్తుంది. అమ్మను శరీరం కోసం ప్రార్థించే మూర్ఖత్వాన్ని నేను ఆశ్రయించలేను అంటారు శ్రీ గురుదేవులు రామకృష్ణ పరమహంసుల వారు. ఇది ధృతి అంటే ఈ మాటను ధృతి అంటారు. ఒక్కసారి తమ హృదయాన్ని అమ్మ పాదపద్మాలకు అర్పితం చేసినటువంటి రామకృష్ణులు తిరిగి తన కోసం అమ్మను ప్రార్థించలేను అని చెప్పారు. ధృతి అంటే దీన్నే చక్కని దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. ఇంకొక దృష్టాంతం చెప్పుకుందాం. ఒకసారి ఒక హనుమాన్జీ భక్తుడు ఉంటారు. అతడు చాలా మహాభక్తుడు. హనుమాన్జీకి చాలా చాలా గొప్ప భక్తుడు. ఎప్పుడు హనుమాన్ మంత్రం చెప్పుకుంటూ, భజన చేసుకుంటూ, హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటూ, హనుమంతుని కోసం ఉపవాసాలు ఉంటూ, ఆలయాలు తిరుగుతూ, భక్తితో పూజలు చేసుకుంటూ హనుమంతుడే ప్రాణంగా బ్రతుకుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక బురద దగ్గర బండి దిగబడిపోయింది. ఆ బండిని కొంచెంసేపు కదిలించి అది కదలలేదు. వెంటనే ఆ భక్తుడు
ఆ బండికి అటువైపుగా నిలబడి హనుమాన్ చాలీసాతో పెద్దగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నీ భక్తుడు ఈ విధంగా బాధపడడం నీకు ఇష్టమేనా? నన్ను ఇంత కష్టపెడతావా? ఈ బండిని నువ్వు ఇక్కడి నుంచి తొలగించవా అంటూ ఆ హనుమంతుడిని గొంతెత్తి గట్టిగా ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇంతలో ఒక మహాత్ముడు ఆ మార్గం గుండా వెళుతూ క్షణకాలం ఆగి ఇదంతా చూసి అతని దగ్గరకు వచ్చారు. నీవు గొప్ప హనుమంతుని భక్తునిలాగున్నావు నాయనా. రామభక్తుడైనటువంటి హనుమంతుడు ఏం చేశాడు జ్ఞాపకం ఉందా? సంజీవిని తీసుకొని రమ్మని పంపించినప్పుడు ఆ సంజీవి ఎక్కడ ఉన్నదో కనుగొనలేకపోయారు. అన్ని ఓషధులు ఒకటిగానే గోచరిస్తూ ఉన్నాయి. ఏది సంజీవియో ఏది సంజీవి కాదో హనుమంతునికి అర్థం కాలేదు. అందువలన అక్కడ కూర్చొని రామనామ జపం చేయలేదు. రామా, నీకోసం కదా నేను వచ్చాను, నాకు ఇక్కడ కష్టం కలిగిస్తావా, నీవు నాకు సహాయం చేయవా, ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడకుండా తన పురుషార్థంతో, భగవంతుని మీద ప్రేమతో, భక్తితో, పురుషార్థం అంటారు కదా, దానిని ప్రయోగించి ఆ పర్వతాన్ని మొత్తం పెగలించుకొని తీసుకొని వచ్చి లక్ష్మణునికి ఆ యొక్క సంజీవిని వినియోగించిన తర్వాత తిరిగి ఆ పర్వతాన్ని తీసుకుని వెళ్ళి ఆ పర్వతం ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేసారో అక్కడ పెట్టేశారు. ఈ విషయం ఆ భక్తుని జ్ఞాపకం చేస్తే ఈ మహాత్ములు ఇలా అంటున్నారు, నాయనా, నీ పురుషార్థం కూడా కొంచెం ఉపయోగించు, అప్పుడు హనుమంతుడు నీకు సహాయం చేస్తారు. కేవలం నీ పురుషార్థం ఏమీ ప్రయోగించకుండా నీవు అటువంక నిలబడి ఎన్నిసార్లు ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కూడా స్వామి అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఒక్కసారి ప్రయత్నించి చూడు అంటూ ప్రోత్సాహం చేశారు. అతడు దృఢ సంకల్పంతో ఇప్పుడు బండిని గట్టిగా తోయగానే బండి అనాయాసంగా వెళ్ళిపోయింది. నిజంగా ఇక్కడ హనుమంతుడు వచ్చి ఈ విషయంలో సహాయం చేయవలసిన అక్కర్లేదు. అన్ని పనులకు మనం దైవాన్ని ప్రతిదానికి, పెన్స్ కనపడకపోయినా, తాళాలు కనిపించకపోయినా, ఏ వస్తువు కనిపించకపోయినా, చిన్నదానికి పెద్దదానికి నిరంతరం రామనామస్మరణం చేయవచ్చు, నిరంతరం భగవనామస్మరణం భక్తితో చేయొచ్చు. కారు తాళాలు కనపడలేదని, ఇంటి తాళాలు కనపడలేదనని, పెట్టిన వస్తువులు ఎక్కడో మర్చిపోయావునని అటువంటి చిన్న చిన్న వాటికి కూడా రామా నువ్వేం చేస్తున్నావు, నీ భక్తుడు కష్టపడడం నీకు ఇష్టమా, అలాంటివి మనం మాట్లాడకూడదట. దాన్ని పురుషార్థాన్ని ప్రయోగం చేయమనని ఈ ధృతి అనేటువంటి మంత్రం మనకు తెలియజేస్తున్నది. ఆదిశంకరాచార్యుల వారికి కొన్ని అనారోగ్యాలు ఉండేవి. ఆయన ఏ రోజు తన అనారోగ్యాన్ని బాగా చేయమని లోకజనని ప్రార్థించలేదు. ఎన్ని అష్టకాలు, ఎన్ని స్తోత్రాలు, ఎన్ని మంత్రాలు రచించి మానవులకు ప్రసాదించారు, ఎన్ని అనుగ్రహ ప్రసాదాలు ఇచ్చారు. సౌందర్యలహరి, శివానందలహరి, ఆనందలహరి, ఎన్ని లహరులను ప్రసాదించారు. అన్నపూర్ణాష్టకం ప్రతిరోజు మీరు ఏమేమి పారాయణాలు చేస్తుంటారో అన్ని రకాలైనటువంటి స్తోత్రాలు శంకరాచార్యులు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి పుష్పాలు. తన కోసం నాకు ఆరోగ్యం బాగు చేయమ్మా, నన్ను రక్షించమ్మా అంటూ మహాపురుషులు ఏ రోజు తమ భోజనం కోసం, తమ నిద్ర కోసం, తమ సుఖాల కోసం అడగనే లేదు. అడిగితే వాళ్ళు నిజంగా మహాత్ములయ్యే వాళ్ళే కాదు. వారు తాము చేసినటువంటి మహోన్నతమైనటువంటి తపస్సును లోక కళ్యాణం కోసమే వినియోగించారు. ధృతి అన్నటువంటి ఈ యొక్క నామంలో మానవుడు ప్రతిరోజు దైవధ్యానం చేస్తూ, నియమనిష్టలతో, భక్తితో దైవారాధన చేస్తూ, జప సాధనలు, ఆధ్యాత్మికమైనటువంటి ధ్యాన సాధనలు ఇవన్నీ చేసేటప్పుడు కొంత దివ్యమైన శక్తి అతనికి కలుగుతుంది. ఏ దైవికమైనటువంటి శక్తి కలిగినప్పటికీ మానవుడి జీవితంలో సాధించే మహోన్నతమైనటువంటి విజయాలలో గొప్పదైనటువంటి విజయం కోపాన్ని తగ్గించుకోవడం. మనస్సు యొక్క విజయమే నిజమైన విజయం. మనోవిజయమే శ్రేష్టమైనటువంటి విజయంగా చెప్పబడింది. ధృతి అన్నటువంటి శక్తి తల్లి ప్రసాదిస్తే మనోవిజయం సులభమవుతుంది.
దేవిని మనసారా మీరు ధ్యానిస్తే ఇలాంటి గొప్పదైనటువంటి ఆత్మ ప్రయోజనాన్ని లోకజనని భక్తులకు ప్రసాదిస్తుంది. ఆత్మజ్ఞాన సమృద్ధమైనటువంటి శాంతిలో, ధృతిలో ఉత్తమోత్తముడైనటువంటి సాధకుడు నిరంతరం బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి అపురూపమైనటువంటి స్థితియే ధృతి అన్నటువంటి స్థితి. పిండారక అనేటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి దేవి యొక్క నామం ధృతి దేవి అన్నటువంటి నామంతో దేవి అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. దేవి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నామంతో ఉన్నది. పిండారకం అనేటువంటి క్షేత్రంలో దేవి యొక్క నామం ధృతి దేవి. ధృతిగా ఇక్కడ తల్లిని పూజిస్తే మనోచాంచల్యాలు, చిత్తచాంచల్యాలు ఇవన్నీ తొలగిపోయి స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో దధీచి మహర్షిని గురించి జ్ఞాపకం చేసుకోవడం చాలా సముచితంగా ఉంటుంది. మీరందరికీ తెలుసు, దధీచి మహర్షి చాలా గొప్ప త్యాగమూర్తి. అలాంటి త్యాగం ఎవ్వరు చేయరు. దధీచి మహర్షి ఘోరంగా తపస్సు చేస్తున్నప్పుడు దేవేంద్రుడు ఆయనకు చాలాసార్లు అపకారం చేస్తారు. ఆ మహర్షి యొక్క తపస్సుకు భంగం చేయాలన్నటువంటి ఉద్దేశ్యంతో దేవేంద్రుడు దేవలోకం నుంచి అనేక విఘ్నాలను కలిగించేటువంటి విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ దధీచి మహర్షి మిక్కిలి భక్తితో, దృఢమైనటువంటి చిత్తంతో నిరంతరం దైవం మీద ధ్యాస ఉంచి కఠోరమైన తపస్సు ఆయన చేస్తూ ఉన్నారు. దధీచి మహర్షి శరీరం ఎముకల గూడులాగా మిగిలింది. ఆ తపస్సు యొక్క లక్ష్యం ఆత్మసాక్షాత్కారం, లోక కళ్యాణం, అంతే. ఇక ఏం కోరికలు లేవు. తాను స్వరూపం ఏంటో తెలుసుకోవాలి, తాను ఎవరో తెలుసుకోవాలి, అందరికీ మంచి చెయ్యాలి, అంతే. ఆ ఒక్క కోరికే దధీచి మహర్షి కోరిక. ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. ఒకనాడు దేవతలందరూ కలిసి దేవేంద్రుడు అందరిని వెంటబెట్టుకొని దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు. రాక్షసులను సంహారం చేయాలంటే తనకు ఒకే ఒక్క ఆయుధం కావాలి, వజ్రాయుధం. ఆ వజ్రాయుధం తయారు చేయాలంటే దధీచి మహర్షి యొక్క వెన్నెముక కావాలి. అందువలన ఆ వెన్నెముక వజ్రాయుధంగా ప్రసాదించమంటూ దధీచి మహర్షిని ప్రార్థించారు. అంటే దధీచి మహర్షి తన శరీరం త్యాగం చేసి తన శరీరంలో ఉన్నటువంటి వెన్నెముకను ఇంద్రునకు వజ్రాయుధంగా ప్రసాదించమనని సజీవంగా ఉన్నటువంటి ఒక మహర్షిని ప్రాణత్యాగం చేయమని అడగడానికి దేవలోకం నుంచి దేవేంద్రుడు భూమి మీదకి వచ్చి తపస్సు చేసుకునేటువంటి ఒక మహర్షిని ఇలా అడుగుతున్నారు. దధీచి మహర్షి ఎంతటి త్యాగమూర్తి అంటే, ఎంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అంటే, తనకి ఇంద్రుడు ఎన్నోసార్లు అపకారం చేసినప్పటికీ వాటిని తన మనస్సులో ఉంచుకోకుండా తన వెన్నెముకను దేవేంద్రుడికి ఆయుధంగా ఇచ్చేందుకు, లోక కళ్యాణం కోసం ఉపయోగపడేందుకు ఆయన ప్రాణత్యాగానికి సిద్ధమై తన శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసుకొని అప్పుడు ఆ వెన్నెముకను దధీచి మహర్షి వజ్రాయుధంగా ఇంద్రునకు ప్రసాదించారు. త్యాగానికి ఎంతకంటే పరాకాష్ట అయినటువంటిది మరి ఏది ఉండదేమో. ధృతి అంటే ఇలాంటి చెక్కు చెదరని నిశ్చలత్వము అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పుణ్యపురుషులకు ఆలయం భారత దేవాలయం. ఈ దేవాలయంలో ఎలాగ జీవించాలో మనం సరిగ్గా జీవించలేకపోతూ ఉన్నాం. ఇలాంటి పవిత్రమైనటువంటి ఆలయంలో తన ఒడిలో జన్మనిచ్చినటువంటి భారతమాత రుణం ఏ కోటి జన్మలెత్తినా తీర్చలేనటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి త్యాగభూమిలో మానవ జన్మ లభించడం అంటే ఎన్ని కోట్ల జన్మల భాగ్యమో వర్ణించలేం. అంతటి మహోన్నతమైనటువంటిది ఈ పుణ్యభూమి, ఈ దేవభూమి, ఈ యోగభూమి, ఈ మోక్షభూమి. అమృతాత్మ స్వరూపులారా, జగన్మాత అనుగ్రహం అందరికీ ప్రసాదించి అందరినీ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దాలని, విశ్వశాంతిని ప్రసాదించాలని జగదంబను భక్తితో వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.